ఈ వీడియో ఏంటంటే యాక్చువల్ గా మన కొన్ని డేస్ బ్యాక్ 1 lakh rupees ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాడు బార్బీక్యూ బండితో. ఆ ఛాలెంజ్ లో ఎంత వరకు వచ్చాడు, ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, అసలు ఎలా స్టార్ట్ చేశాడు, థాట్ ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుసుకునేదే ఈ వీడియో అనమాట. కానీ మేము ఈ వీడియో తీస్తున్నట్టు నవీన్ అయితే చెప్పలేదు. మేము ఏం చేస్తామంటే ఈ వీడియో కాకుండా ఒక రోజు మిల్క్ వీడియోకి వెళ్దాం నవీన్ అన్నట్లు ఒక ఫుల్ వీడియో తీస్తున్నట్లు నవీన్ కి చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియో నేను చెప్పి అయితే రివీల్ చేద్దాం. ఇప్పుడు మా నవీన్ ఏం చేస్తున్నాడు చూద్దాం రండి. చూస్తున్నాం కదా చెత్త ఊడుచుకుంటున్నాడు. డైలీ టాస్క్ అనమాట ఇది. నవీన్ కాదు నవీన్, ఈ వీడియో కాదు ఇది. మనం ఇప్పుడు రోజు మిల్కి వెళ్తున్నాం, ఫుల్ వీడియో ఇది. ఓకేనా పదమా, నీకేం పని లేదు కదా? ఏం పని? ఓకే వెళ్ళిపోదాం వల్ల బండి చూసుకోవా, బండి చూసుకోవా. సంపత్ అంటే ఎప్పుడు సంపత్ వదిలేస్తావు, నువ్వేం చూసుకోవా? కొంతమంది వస్తారు నీ వీడియో కింద కమెంట్లు చూసా, అన్న మేము వస్తాము నువ్వు ఉండవు, మేము వస్తాము నువ్వు ఉండవు, నువ్వు గాలి తిరుగులు తిరుపునే దానికి బండి పెట్టింది. నా దరిద్రం ఏంటంటే నేను బట్టర్కో లేదంటే ఎరగట్లు అయిపోయినాను, వాటికో వీటికో వాడు పోలేడు, నేను పోవాల్సి వస్తుంది. దానివల్ల సరే ఇప్పుడు మనం ఎంత పోతాం, టైం అవుతుంది. రోజు రోజు మిల్క్ ఒక అరగంట ఉండిపోతాం. లైట్ వెళ్ళకపోయినా నీ మాదే, రోడ్లు ఎవరైనా బండి పెట్టినా నీ మాదే. రోడ్లు అంటే మన బండి ఉండేది ఎనికి, నీ బండి ఉండేది నన్ను కొత్త బస్ స్టాండ్ నుంచి కనిపించాలంటే కనిపించదు. నేను కనిపిస్తా. సరే ఎంత పోతాం చెప్పు, రోజు మీకు వీడియో చేయాలి మనం. చేద్దాం అదే నేను కెమెరా పెడితే నేను ఫ్రీగా పని చేసుకోలేంట్రా. ఓకే ఓకే సారీ, కొంచెం మీ ఫ్యాన్స్ మాట్లాడతాం. సో నవీన్ ఫ్యాన్స్ అనమాట. బ్రో మీరు ఫ్యాన్సా? నవీన్ ఫ్యాన్స్ అంటే అది నన్ను వదిలేసింది. యాక్చువల్గా నవీన్ ఇంతకు ముందు ఒకరు వచ్చి చిన్నపిల్లలు సైన్ కూడా తీసుకెళ్లారు, ఆటోగ్రాఫ్ కూడా తీసుకెళ్లారు. ఇంతకు ముందు ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ బాగుందా? ఏం మరుసటి రోజు ఏం ప్రాబ్లం రాలా? కడుపుందా నార్మల్? ఓకే ఎన్ని రోజులు తిన్నారు ఇక్కడ? 3 రోజులు అవుతుందిరా మున్సిపాలిటీ పని చేసి. 2 days బాగుంది, 2 రోజులు టేస్ట్ బాగుంది. మీకు ఇప్పుడు ఏం కావాలి, ఫోటో కావాలా ఆటోగ్రాఫ్? పెన్ తెచ్చుకోవాలా ఆటోగ్రాఫ్ లేదు, ఫోటో తీసుకున్నారు ఫోన్ లేదు. ఓపెన్ చేయండి, నవీన్ ఫోన్ లో ఫోటో తీసుకొని మళ్ళీ మేము వాట్సాప్ గైస్. యాక్చువల్గా వీళ్ళు పెయిడ్ కాదు, నిజంగా వచ్చారు. వాళ్ళకత కాదురా, వాళ్ళకత వీడు కావాలని వీడియో పెట్టాలని చెప్పి నీళ్ళు జల్లుకునేసి చేతుల పట్టు. లేదు లేదు లేదు, కష్టపడతాడు, జెన్యున్ గా కష్టపడతాడు. కానీ బండి దగ్గర ఉండు, గాలి తిరుగులు తిరుగుకుంటాడు అప్పుడప్పుడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్ కదా, మామూలుగా చుట్టుపక్కల అంతా చెత్త ఉంటుంది, క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా కొంచెం అయితే పనిలోకి దిగుతాడు అనమాట. సంపత్ నవీన్ వచ్చేదాకా, ఆఫీస్ నుంచి వచ్చేదాకా కొంచెం పని చేస్తూ ఉంటాడు సంపత్. మళ్ళీ సంపత్ ని పార్సల్ కానీ ప్లేట్లో పెట్టించేదానికి పెట్టుకుని నవీన్ అయితే వర్క్ చేస్తాడు. యాక్చువల్గా మీకు సంపత్ ఎవరైనా తెలియలేదు కదా. సంపత్ నువ్వు అసలు నవీన్కి ఎలా తగులుకున్నావు? సంపత్ క్రికెట్ ఆడుతున్నా నిన్ను నవీన్కి ఎవరు తగిలిచ్చారు అసలు? అలా ఏం లేదన్నా, హర్షిత్ బాబు స్టోరీ వేసింటే చూసి ఫోన్ చేశాను. ఫోన్ చేసావా? హర్షిత్ బాబు ఏగతన్నావు నవీన్తో, కష్టం కదా? చాలా కష్టం, చాలా కష్టం. ఏరా సంపత్ అన్నమాట నిజాలు చెప్పేస్తాడు సంపత్. ఇంకేమన్నా ఉంటే సీక్రెట్స్ ఏమన్నా ఉంటే బయట పెట్టి సంపత్. ఏం లేవన్నా, ఇక్కడ నిలబడుకుని వచ్చే అమ్మాయిని చూడటం, సైడ్ కొట్టము, వన్ సైడ్ అదంతా ఏం లేవా? నవీన్ రాయడా, నవీన్ రాయడా చెప్పంటావా? చేయొచ్చా? ఇవి వాళ్ళు చూస్తారు. మామూలుగా ఎవరైనా సరే మీరు ఏ బార్బిక్యూలు అన్నా చూడండి కాలుస్తారు. మా నవీన్ దానికి ఆపరేషన్ చేసినట్టు కాలుస్తాడు అనమాట. డీటెయిల్డ్ గా మేకప్ అద్దినట్టు డీటెయిల్డ్ గా మీరు చూస్తే మీకే నవ్వు వస్తుంది. పర్ఫెక్షన్. సరే ఎంత పోదాం చెప్పి 6 అయిపోయింది, అప్పుడే టైం లేదు. ఒక 10 నిమిషాలు. లేదు ఈ బ్రో ఒకటే, నేను ఎక్కువ కనిపించను, ఆ బ్రోనే ఎక్కువ కనిపించాను. మా చాలా చిన్న ఛానల్ బ్రో, ఈయన ముందు షేకండి తమ్ముడికి. ఓకే నమస్కారం. అది ఓకే బ్రో. అదే ఫ్యాన్స్ అంటే నవీన్ ఆల్రెడీ ఇద్దరు, ఇప్పుడు ఒక ముగ్గురు, మొత్తం 5 మంది లెక్కేసుకుందాం. ఈ రోజు కౌంట్ చేద్దాం. ఎంతమంది నవీన్? 11,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. యూట్యూబ్ లో 11,700, ఇన్స్టాగ్రామ్ లో 10,000. ఎంత ప్రెసైజ్ గా చెప్తానంటే రోజు పొద్దున్న లేసి అదే చూసుకోవడమే. ఓకే పొద్దున్న లేదు కదంటే డే అంతా అదే పని ఉంటాడు. ఆఫీస్ మార్నింగ్ వెళ్తాడు, ఫస్ట్ డైలీ రేట్ అని చెప్తాను. నిద్ర లేస్తాడు, 1 గంట సేపు రూల్స్ చూస్తాడు. కాదు వాడు ప్రమాణం ఏదో సింబాల్ చూడు సార్, నాకు డైరెక్ట్ కో డైరెక్టర్ ఇస్తారా సార్ అంటే ఇస్తానంటే సార్ ఎందుకు మీ పేరేం పెడతారు అంటే ఫ్యాన్స్ అంటే ఛానల్ పేరు తెలియదు అంట. ఫ్యాన్స్ అంటే ఛానల్ పెడతా రేపు కొనుక్కోరండి. నారింజ నవీన్ నారింజ పండు తెలుసా? నారింజ నవీన్ డైలీ రొటీన్ లో ఉన్నాం కదా. పొద్దున్న లేస్తాడు, 1 గంట సేపు రూల్స్ చూస్తాడు, రెడీ అవుతాడు, బయట పోతాడు, ఆఫీస్కి పోతాడు, అలా వస్తాడు ఆఫ్టర్నూన్ లంచ్ అని చెప్పేసి. మా అన్న సాయి వాళ్ళ ఇంట్లో ఉంటాడు, 6 తినేసి ఒక 2 గంటలు రూల్స్ చూస్తాడు. మళ్ళీ మధ్యాహ్నం పోడు కొన్ని రోజులు పోతే 5 గంటలకు పోయి మళ్ళీ వచ్చేస్తాడు అనమాట. వర్క్ చేయడు, ఓన్లీ ఏడు ఉంటాడు. అప్పుడప్పుడు ఎడ కూడా ఎక్కువసేపు చేయలేదు, తిరుక్కుంటూ ఉంటాడు. అది మా నవీన్ డైలీ రొటీన్. నవీన్ నీ ఫోన్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ యాక్టివిటీ ఎంతసేపు చూస్తున్నాడు చూద్దాం ఉండండి ఒకసారి. పాస్వర్డ్స్ అన్ని మనకు తెలుసు. 988522 ఫోన్ ఏడన్నా దొరికితే మీరు ఎట్టుకెళ్ళిపోండి. నవీన్ది అది ఎట్లా చూసేది మనం గైస్. డైలీ 9 hours 18 minutes గైస్ దొరికేసింది. దాంట్లో ఇన్స్టాగ్రామ్ చూడండి గైస్ 2 hours 25 minutes. ఈ రోజు చాలా తక్కువ ఉన్నట్టుంది. ఈ రోజు ఆఫీస్ లో పని ఉంది కాబట్టి ఓన్లీ 2 hours
25 minutes లేకపోతే ఖచ్చితంగా డైలీ 5 hours రీల్స్ చూసుకుంటా ఉంటాడు. ఆ రీల్స్ చూసుకుంటా ఉంటాడు. సండే కంతా మన షాప్ నీట్ గా అయిపోతారా? ఎప్పటికి? సండేకి సండే కాదు సండే. నువ్వే అడిగింది అంతే. ఎప్పుడు ఇంతే ఏదో ఒక తప్పు మాట్లాడుతున్నాడు, మేము ఎక్కిరిస్తూనే ఉంటాం. సంపత్ చెప్పు సంపత్, నువ్వు ఎన్ని రోజులు కొన్నావు? 55 days ఉన్నావు కదా? 55, 58, 60 రోజులు అయింది కదా సంపత్. ఈ 60 రోజుల్లో నవీన్ మీద ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఏమని చెప్తావు? ఆ వేస్ట్ గాడే అట్లా కాకుండా కొంచెం ఏదన్నా చెప్పే విధంగా, చూసే విధంగా జెన్యున్ గా చెప్పు. సరే ఎట్లా అంటాడో చెప్పు. మంచోడు. మంచోడు ఎందుకు మంచోడు? ఎట్లా సంపత్ వర్క్ కష్టమా? అలవాటు అయిపోయిందన్న. కష్టమా లేదా? అంతే అలవాటు అయిపోయింది. ఎంతకన్నావు నవీన్? 6:30 కన్నావు. 7 అయిపోతుంది. అదేలే ఇంక మనం పోయే లోపల 7 అయిపోతుంది. మనం ఎవ్రీ సాటర్డే వీడియో అప్లోడ్ చేయాలా? మాట ఇచ్చాం వినాయక చవితి గుర్తుందా? ఎవ్రీ వీకెండ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. నేను చూడు రెడీ అయ్యి వచ్చా, మళ్ళీ దీనికి ఆవిరికి మళ్ళీ ట్యాన్ అయిపోతా. వీడియో కనపడాలా? నువ్వు కనిపించదు ఎట్టైనా. సరే అవి కాల్చుకుంటాడు ఇంక సంపత్. ఓకేనా? సరేనా? బండి నేను తోలుతాను రా. ఇక్కడికి వచ్చిన తర్వాత వద్దులే నవీన్, జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, రేపు సాయంత్రం చేసుకున్నాంలే, సాయిని అడిగినట్టు అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియోతో. లాస్ట్ లో రివీల్ చేద్దాం ఇది నీ వీడియోనే నవీన్. బండి నేను తోలుతా. ఇది ఏమి దాని అంతటికి అదే పోతాను. ఎక్సలెంట్ ఇస్తే నువ్వు ముందర ఉంటే ఎక్కువసేపు కనిపిస్తావు కదా స్క్రీన్. మదర్ ప్రామిస్ పోయింది రా. అప్పుడే సరేరా తోలు. బండి తీసుకున్నా. సర్లే ఇన్ని 1.5 hours పడుతుంది. ఓకేనా? 1.5 hours కదా, 1 hour. 1 hour సరిపోదు. సరే ఒక పని ముగ్గురు పెట్టిపోతాం. సరే ఒక పని సరే రా నవీన్. దాని అంతటికి అదే పోతుంది రే. సరే సరే రా రే ఉన్నీలేరా, టైం సరిపోదురా. సరేలే రేపు ఎందుకు వస్తావు నువ్వు? రేపు నాకు సెకండ్ సాటర్డే, మన పెద్దగా పని. ఏ రోజు పని చేశాడు? రేపు సెకండ్ సాటర్డే పని ఉండదు అంటున్నాడు. మీరు ఏదో చేస్తున్నారా? సరే నీకు ఈ రోజు అవ్వదులే, రేపైనా పోదాంలే. జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఐడి కార్డ్ గైస్. ఐసిఐసిఐ బ్యాంక్ లో హెచ్ఎఫ్సి లో పని చేస్తాడు. లోన్స్ ఎవరైనా కావాలంటే ఇవ్వచ్చు. దీనిలో లేదు. పేజ్ కి మెసేజ్ చేయండి, నారింజ నవీన్ పేజ్ కి. తిందా మాట్లాడదాం కొంచెం. మన ఇద్దరం మింగుతున్నాం. మన ఇద్దరం అంట. నేను తిన్నా చేసి మధ్యలో నవీన్ కలిసిపోయాడు. అసలు ఈ రోజు స్పెషల్ గా వెళ్ళిపోయాను, కొత్త మసాలాలన్నీ యాడ్ చేశాను అన్నాడు. ఇప్పుడు కాదు కానీ నేను డే 1 నుంచి రెగ్యులర్ గా తింటాను. రెగ్యులర్ గా అంటే డైలీ కాకుండా వీక్లీ వన్స్ లేకపోతే 2 weeks ఒకసారో డే 1 నుంచి తింటాను. మరి కథ చేసి 2 weeks ఒకసారి, వీక్ 2 సార్లు తింటావు. అప్పుడు ఇప్పుడు లేదు కదా. అప్పటికి ఇప్పుడు ఎట్లా అంటే దినదినాభివృద్ధి జరుగుతుంది కదా, అట్లా టేస్ట్ లో అప్పటికిప్పటికి డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. ఇప్పుడు ఫైనల్ ఏంటంటే ఒక మంచి టేస్ట్ అయితే తీసుకొచ్చాడు. ఎవరైనా తిన్నా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు ఖచ్చితంగా. ఇంతసేపు అయింది వచ్చి, మేము 2 గంటలు అయింది. తినరా నన్ను అడిగావా? బటర్ దారా, అద్దారా, ఇద్దారా, అప్పుడు గుర్తొస్తాం. కడగవా? నేను కడగలే. సరే నవీన్ ఇంకేమన్నా కొన్ని డీటెయిల్స్ చెప్పు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గైస్, దేవరా సినిమా రిలీజ్ కదా, సో ఆ రచ్చ అనమాట మొత్తం. వై బార్బిక్యూ. రోజ్ మిల్క్ షాప్ పెట్టినా కూడా నువ్వు రోజ్ మిల్క్ ఎందుకు పెట్టినావు అని అడిగింటావు. నేను ఎందుకు పెట్టినాను అట్లా, ఇది పెట్టాలని ఎందుకు అనిపించింది అన్న. నాకు ఇదే వచ్చు. ఎవరు నేర్పించింది? నువ్వు అంత సీన్ లేదు గైస్. యాక్చువల్గా మీరు కావాలంటే January 1st వీడియో చూడండి. December 31st నైట్ నేను సాయి కూర్చొని నేర్పించాం ఎట్టకాల్చాలా ఏమని. ఇది వచ్చు కాబట్టి ఇది పెట్టాలనుకున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, కొంచెం మనకి అది ఉంటది కదా, జాబ్ చేసే వాళ్ళు ఎట్లా కనిపించేది రోడ్డు మీద, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఎట్లా డీల్ చేసావు అదేమని కదా. ఇన్వెస్ట్మెంట్ ఏంటండి ఫస్ట్ లో పెట్టేటప్పుడు? అంటే బండికి దానికి దీనికి ఫస్ట్ లో 2 తీసుకున్నా వేరే వాళ్ళ దగ్గర. తర్వాత అవును ఫస్ట్ కొద్ది రోజులు 2 తీసుకుని 1 month పెట్టావు కదా, 1 month 2 months పెట్టాం. మళ్ళీ ఎత్తేసాడు. మళ్ళీ పెట్టలా, మళ్ళీ ఎత్తేసి మనమే ఓన్ గా పెట్టుకున్నాం. కంట్రోల్ గ్యాప్ ఇచ్చా, తర్వాత మనమే ఓన్ గా పెట్టాం. తర్వాత ఓన్ గా పెడితే సరిపోదని చెప్పేసి యూట్యూబ్ కూడా పెడితే ప్యారల్ గా ఒక ఛాలెంజ్. దాని గురించి వస్తున్నా. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పెడతాను, డైలీ వీడియోస్ పెడతాను కదా, ఆ థాట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ పెడదామని ఛాలెంజ్ తీసుకున్నాను. అది వదిలేలే. యాక్చువల్ గా నువ్వు కానీ ఇన్స్టాగ్రామ్ లేకపోతే నా లెక్క ప్రకారం, నాకు కానీ సాయి కానీ లెక్క ప్రకారం కానీ నువ్వు కానీ ఇన్స్టాగ్రామ్ పెట్టకపోయింటే ఇంత కన్సిస్టెంట్ గా చేసి ఉండవేమోనని మా డౌట్. ఎందుకంటే ఆల్రెడీ పెట్టావు, అప్పుడు మధ్యలో ఎత్తేసావు కదా. నన్ను నమ్మాలి ఫస్ట్. యాడ్ నమ్మేది అప్పుడు పెట్టాడు ఫస్ట్, కానీ ఎత్తేసాడు. అప్పుడు ఎట్లా నమ్ముతాను? నమ్మలేం కదా. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో రీచ్ వస్తాను కాబట్టి, లేకపోతే ఛానల్ వదిలేసి ఉంటావు. ఫస్ట్ మా నవీన్ గురించి తెలిసింది కదా, ఏదన్నా వస్తే దాన్ని పట్టుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. 2024 నన్ను పట్టుకుంది. ఏది పట్టుకున్న బంగారం, పట్టుకున్న బంగారమే. పట్టుకున్న బంగారం ఆల్మోస్ట్. ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఒక 50,000 ఉంటుందా? 50 కాదు 60 ఉంటుంది. ఇంకా మనం కొంచెం ఓవర్ సర్కిల్ ఉన్నాం కాబట్టి రోజు 70 పెట్టుకుంటే బండి పెట్టచ్చు అంటావు. అంటే ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రాంచైజ్ ఇస్తున్నామంట, పెట్టి 2 నెలలు కూడా కాలేదు అప్పుడే ఫ్రాంచైజ్ అంట. ఫ్రాంచైజ్ పెద్ద మన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు, వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేద్దాం. ఎవరన్నా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బయట ఎక్కడ దూరంగా ఉంటారు, ఇట్లాంటి సెటప్ వాళ్ళకి దొరకదు, ఇది మనకు కూడా దొరకదు కాబట్టి మనం చేయించుకోవాలి. ఇలా షాప్ లో వాళ్ళకి దొరకవు, బట్ మనమే ప్రొవైడ్ చేసినాం అనుకో
వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు. మన అంటే ఇప్పుడు ఎవరైనా కావాలంటే నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు రెడీ చేస్తావు. నేను డబ్బులు తీసుకోను, డబ్బులు నాకు వేస్తారు, రెడీ చేసి వాళ్ళకి పంపిస్తాను. అదేలే తీసుకునేది నువ్వే కదా. దాంట్లో మళ్ళీ పెద్ద లాజికల్ మాట్లాడతాడు. మొత్తానికి కట చేసి ఎట చేసి రోజు మీకు వీడియో చెడగొట్టేసి నీ వీడియోతో చేసుకుంటాను. నీ ప్రమోషన్ అయిపోతుంది ప్యారల్ గా. మా వీడియో ఎడన్నా పోని ఎంగిల్ చేసినావా? ఎంగిల్ చేసాను నేనంటే తినేది చాలు. మాకు వీడియో తీసేది ఎవరు నువ్వా నేనా? అది రీసెంట్ గా బోర్డు కూడా కొన్నాడు. అది కూడా సాయి చెప్తే కొన్నాడు ఆ బోర్డు కూడా. అంత సీన్ నేను అంత తెలియలేదు. ఫస్ట్ నుంచి ఈ బండికి కావాల్సిన A to Z సాయి చెప్పినట్లే చేశాడు. సాయి చెప్తేనే కొన్నాడు. సాయి ఆధ్వర్యంలోనే. సాయి ఆధ్వర్యం లేకపోతే ఆడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఓవరాల్ గా అయితే 10 kgs గా జరుగుతుందండి కన్సిస్టెంట్ గా. అవును, ఇప్పుడు ఒక రోజుకి 10 kgs అనుకో, చికెన్ ఎంత కాస్ట్ అవుతుంది? 10 కిలోలు 220 ఈ రోజు నువ్వు చూస్తున్నది. మన వాళ్ళు ఏమంటారు కింద కామెంట్లు పెట్టేవాళ్ళు, బ్రో లైవ్ 170 రూపాయలు, సారీ 110 కదా బ్రో, నీకు ఎందుకు 220 వేస్తున్నారంట. గోళ్ళు 50 గోళ్ళు. ఇప్పుడు మనకి వింగ్స్ 100 వింగ్స్ కావాలా, ఓకేనా? మనం 50 గోళ్ళు కొట్టుకొని చేసుకోలేం కదా. ఆ మంచి 50 కిలోలు కొడుతాడు, 50 గోళ్ళు చేస్తాడు, 100 వింగ్స్ మనకు పంపిస్తాడు. అట్లా కిలో అంటే కిలోనే అమ్ముతారు. మనకు కావాల్సిన పార్ట్స్ ఇస్తారు అంతే. మనకి స్పెసిఫిక్ గా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుంటా. అది మ్యాటర్. ఈ రోజు 2200 పే చేయాలి. 2200. సంపత్కి ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత పోతుంది? 700 800 3000 పోతుంది. బిజినెస్ ఎంత జరుగుతుందో 5 జరుగుతుందా? 4600 4500 అట్లా బొక్కలు ఉంటాయి. ఇంకా 1500 మిగిలిన దాంట్లో బొగ్గులు అది ఇది ఓవరాల్ గా 60 అయింది అంటావు. నీ గెస్ట్ ప్రకారం ఒక 4 రోజులు అయిపోతుందా? 1,00,000 20 రోజులు అయితే బాగుంటుంది. 20 రోజులు అయితే బాగుండు. ఏం చేస్తాడంటే మన దగ్గర 1,00,000 రూపాయలు లేదు కాబట్టి ఏం చేయలేదు. అది నాకు తెలుసు కాబట్టి నేను లీక్ చేసేసా మీకు. 60,000 సంపాదించాడు, 60,000 1 రూపాయి కూడా నవీన్ దగ్గర లేదు. అంతా వెళ్ళిపోయింది ఆల్రెడీ. చూపిస్తా 60 ఇంకో దగ్గర నుంచి తెచ్చుంటాడు, అది వేరే విషయం. సో ఇట్లాంటి వీడియోస్, ఇట్లా జస్ట్ జనరల్ వ్లాగ్స్ మేమిద్దరమే కాదు, ఇంకా మేము అందరం కలిసి ఇట్లా జనరల్ వ్లాగ్స్ అయితే చేస్తాం. ఒకవేళ మీకు ఈ వీడియో కన్నా ఫన్నీగా అనిపించి నచ్చుంటే కన్నా ఇట్లాంటి వీడియోస్ కంటిన్యూ చేయాలనుకుంటే కమెంట్ చేయండి. అట్లాంటి వీడియోస్ కొంచెం ఫన్నీగా ఉంటుంది అది చూసే వాళ్ళకి. సీరియస్ మ్యాటర్ ఏది? ఇప్పుడు బొగ్గుల కింద కాల్చుకుంటా నేను అది కాదు, మనం చేసిన ఫన్ ఇక్కడ పని చేసాం కదా కొంచెం. ఇక్కడ అంటే ఇక్కడ కాదు, ఓవరాల్ వీడియోలో ఈ ఫన్ లో అంటే మనం ఫేస్ చూసి వేస్తేనే ఫన్. అది ఒక రకం. కొంతమంది మొగం చూసి నవ్వు వచ్చేస్తారు కదా, మొగానికి తోడి జుట్టు. సో వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట కొడితే ఇక్కడ మన 7 కొండల సాంగ్ వినపడాలి. కొట్టేయండి. సీ నెక్స్ట్ వీడియో.